వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. జస్ట్ యుద్ధం ప్రారంభమైన వారం వరకు గ్యాస్ బుక్ చేసిన 2 రోజుల్లో దేశంలో అందరికీ వచ్చేసింది. అంటే యుద్ధం ప్రారంభమై ఈ రోజుకి 14-15 రోజులు అవుతుంది. ఐ థింక్ 16వ రోజు అనుకుంటా. అంటే దాదాపు 7వ తేదీ వరకు గ్యాస్ కొరత లేదు. అంటే ఆ రోజు వరకు అందరికీ ఇండ్లలో పూర్తి లేదా సగం లేదా పావు లేదా కొంచెం గ్యాస్ ఉన్న సిలిండర్లు ఉన్నాయనే కదా అర్థం. మరి ఒక కుటుంబానికి ఒక సిలిండర్ ఎంత ఫ్రీగా ఉపయోగించినా 25 నుంచి 30 రోజులు వస్తుంది. మార్చి 7 కంటే ఒక వారం ముందు బుక్ చేసుకొని సిలిండర్ తీసుకున్న వాళ్ళకు 3 వారాలు సరిపోయే గ్యాస్ ఉంటుంది. స్పేర్ సిలిండర్ కూడా వెంటనే వచ్చేసి ఇంట్లో ఉండాలి. 15 రోజుల వరకు బుక్ చేరుకున్న కుటుంబాలకు కూడా అదే పరిస్థితిగా ఉండాలి. మార్చి 2వ తేదీన గ్యాస్ అయిపోయింది. చాడశాస్త్రాన్ని ఇంట్లో ఉన్న ఫుల్ స్పేర్ సిలిండర్ పెట్టి కొత్త సిలిండర్ బుక్ చేశారు. వెంటనే 4వ తేదీ కల్లా గ్యాస్ సిలిండర్ వచ్చేసింది. ఒక సిలిండర్ నెల పైగా వస్తుంది. ఇప్పుడు మే 2వ తేదీ వరకు గ్యాస్ అవసరం లేదు. ఇది నా ఒక్కడి సంగతే కాదు, డబుల్ సిలిండర్ ఉన్న అందరికీ ఇదే స్థితి ఉండాలి. ఇది చాడశాస్త్రాన్ని రాశారు ఆయన. ఇప్పుడు సిలిండర్ల కొరత ఉంది రావట్లేదు అని చెప్పే వాళ్ళకు గూబ గుయ్యం అనేలాగా నేను బుక్ చేసుకుంటే 2 రోజులు వచ్చిందిరా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చి పిచ్చిగా పోస్ట్ పెట్టకండి అని చెప్పిండ్రు. ఒకవేళ సింగిల్ సిలిండర్ వాళ్ళకు కూడా మార్చి 5వ తేదీ వరకు బుక్ చేసుకున్నా వాళ్ళకి 7వ తేదీలోపు ఫుల్ సిలిండర్ ఇచ్చేసి ఉంటారు. అంటే ఇది ఒక సైకిల్. అటువంటప్పుడు అందరికీ ఒకేసారి సిలిండర్లు ఎందుకు ఖాళీ అయిపోతాయి? దేశంలో మొత్తం కనెక్షన్ల సంఖ్య 33 కోట్లు. సాధారణ రోజుల్లో సిలిండర్ల డెలివరీ సంఖ్య సీజన్ని బట్టి రోజుకు సుమారు 50 నుంచి 55 లక్షలు. అంటే ప్రతిరోజు డిమాండ్ మొత్తం 33 కోట్ల కలెక్షన్లలో జస్ట్ 1.5% నుంచి 2% ఉండాలి. మరి ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఒకే వారంలో గ్యాస్ అయిపోయి రోడ్ల మీదకి ఎలా వస్తున్నారు? అర్థం కావట్లేదు నాకు. మీకెవరికైనా దీనికి సంబంధించి తెలిస్తే నా డౌట్ తీర్చడానికి కామెంట్ చేయండి. మరో సంగతి చెప్పనా? గ్యాస్ కొరత కంటే గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్లో భయాల్ని రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ నేత యూపీలో ప్రెస్ మీట్ పెట్టి నేను సిలిండర్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా ఈ రోజు వరకు సిలిండర్ ఇవ్వలేదు, గతంలో ఇలా లేదు అంటూ చెప్పాడు. కానీ వాస్తవం ఏమిటంటే ఆయన 11న గ్యాస్ బుక్ చేస్తే 12వ తేదీన డెలివరీ అయినట్లు ఇండియన్ వెబ్సైట్లో చూపిస్తుంది. దాని వివరాలు కూడా నేను మీకు వేశాను చూడండి. అండ్ ఇంకోటి చెప్పనా, నేను మా ఇంట్లో గ్యాస్ బుక్ చేసుకున్నా. నేను బుక్ చేసుకున్న 3వ రోజు నాకు గ్యాస్ సిలిండర్ వచ్చింది. నాకు డబుల్ సిలిండర్స్ ఉన్నాయి. ఒకటి పొయ్యి మీద ఉంది, ఒకటి ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చున్నాం, ఒకటి అయిపోయింది అని చెప్పి బుక్ చేస్తే 3 రోజుల్లో గ్యాస్ సిలిండర్ వచ్చింది. అంటే ఎంతపు అబద్ధపు ప్రాపకండాన్ని ప్రచారం చేస్తూ మిరాకిల్స్ జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతుంటే ఇక్కడ మిరాకిల్ జరిగి సిలిండర్లు వస్తున్నా కూడా తప్పుడు ప్రచారాలను చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. నేనేం చెప్పాలి అనుకోవట్లేదు. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. మార్కెటింగ్ యాడ్స్ అంటే వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.